అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరవడంతో పాటు విష్ణుపురి, బాలేగావ్ ప్రాంతాల్లో నీటి ప్రవాహం పెరగడంతో శ్రీరామ్ సాగర్ లోకి వరద నీరు చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 12,274 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,078.20 అడుగులకు చేరింది. పూర్తి నీళ్ల సామర్థ్యం ఇక 80.50 టీఎంసీలు కాగా 40.304 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి కూడా ప్రాజెక్టులో 1,078.20 అడుగుల వద్ద 40.305 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక దీంతో గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం నీటి నిల్వ దాదాపు అదే స్థాయిలో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 462 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు కలిపి మొత్తం 993 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తుంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండటంతో ప్రాజెక్టులోకి మరింత వరద నీరు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శ్రీరామ్ సాగర్లో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉండటంతో ఆయకట్టు పరిధిలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైట్, మరిన్ని వివరాలు దీనికి సంబంధించి మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఏదైతే విష్ణుపురి తర్వాత బాలేపూర్ దగ్గర ఆ ప్రాంతం నుంచి గోదావరి నది ఉప్పొంగుతూ ప్రవహిస్తుంది. ఇప్పటి వరకు దాదాపు ఈ రోజు వరకు మనకు దాదాపు 40 టీఎంసీల వరకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి నీరు చేరిందని చెప్పేసి మనకు అధికారులు సమాచారం అందిస్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూస్తుంటే ఇది ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో 1,091 అడుగుల నిల్వ సామర్థ్యం ఉంది. అయితే దానిలో మనకి ఇప్పటి వరకు 1,078 అడుగుల వరకు నీరు వచ్చి చేరిందని చెప్పేసి మనకు అధికారిక సమాచారం అందింది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో గత ఏడాది కూడా ఇదే సమయానికి 1,075 అడుగుల నీటి సామర్థ్యంతో పాటు 40 టీఎంసీల వరకు మనకు నీరు చేరుకుంది. ఈ సంవత్సరం కూడా ఇదే సమయానికి సేమ్ అదే లెవెల్లో మనకు నీటి సామర్థ్యం ఉండి ఇప్పటి వరకు 40 టీఎంసీల నీరు వచ్చిందని చెప్పేసి మనకి అధికారుల అంచనాలు చెప్తున్నాయి. దాదాపు 12,000 క్యూసెక్స్ల నీరు ఇంకా మనకు వరద రూపంలో ఇంట్లో వస్తుందని చెప్పేసి మనకు సమాచారం ఇప్పుడిప్పుడే అందింది. అయితే దీంతో పాటు ఏదైతే శ్రీరామ్ సాగర్ చుట్టుపక్కల ఉన్న ఏదైతే ఆ పరివాహక ప్రాంతం ఆ ప్రాంతాలలో కూడా అడపాదడప కురుస్తున్న వర్షాలకు మనకు అక్కడక్కడ నీరు అంతా వచ్చి గోదావరిలో కలుస్తుండటంతో కూడా కొద్దిగా వరద ఉప్పొంగుతుందనేసి చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఏదైతే మనం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిధిలోని అనేక ఆయకట్టు ప్రాంతాల్లోని రైతులు దాదాపు గత వారం రోజుల నుంచి ఏదైతే వ్యవసాయ పనుల్లో నిమగ్నమై వాళ్ళు ఆ పనులను ఏదైతే నాట్ల వేసుకునే పనులు గాని తర్వాత ఏదైతే ఈ దానికి సంబంధించిన దుక్కి దున్నడం గాని రకరకాల వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇంకా ఆశాజనకంగా ఈ వర్షాలు కురిసినాయని చెప్పేసి వాళ్ళందరూ భావిస్తున్నారు. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు ఇక్కడ చాలా మంది. ఏదైతే ఈ ఎస్ఆర్ఎస్పీలో సరే ఎట్లుంది ఎస్ఆర్ఎస్పీ ఇప్పుడు వరద బాగా వస్తుంది, రైతులు ఏ విధంగా మనకు అక్కడ సంతోషంగా ఉన్నారు? రైతులు ఎస్ఆర్ఎస్లో నీళ్ళు బాగా వచ్చిన దగ్గర ఈ సంవత్సరం అధిక పంటలు పండించుకోవచ్చు, మనకు నీరుతోని ప్రాబ్లం ఉండదు నిజాం సాగర్ సంతోషంగానే ఉన్నారు. చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఈ వర్షాలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? సోయా దాదాపు పంట వస్తుంది, బాగా దక్కుతుంది, మొక్కజొన్న దక్కుతుంది. వరి నాట్లు మొన్నటిదాకా మేము నాటేసుకోలేము అనే దాన్ని ఏదైతే ఉందో ఇప్పుడు రైతులంతా కూడా ఆశాజనకంగా మేమంతా కూడా నాట్లు వేసుకోవటానికి అని చెప్పేసి కొద్దిగా 4 రోజుల ముదురు నారైనా అందరు కూడా రైతులు ఇవాళ అన్ని పొలాలన్నిటి నాటేదాన్ని పూర్తి చేస్తుండ్రు. చాలా హ్యాపీగా అయితే రైతులు మాకు పంట పండుతుంది అనే ఒక విశ్వాసంతో నమ్మకంతో ఉన్నారు. అంటే ఇప్పుడు నిజాం సాగర్ ప్రాజెక్ట్ లో కూడా బాగానే వరద వస్తుంది, అక్కడ కూడా ఆశాజనకంగా అంటే ఒక 10 టీఎంసీల నీరు చేరిందని చెప్తున్నారు. ఇప్పుడు నిజాం సాగర్ ఆయకట్టు రైతులు ఏ విధంగా ఉన్నారు? సంతోషంగా నిజాం సాగర్ కింద కూడా పంట పండుతుంది అనే ఒక నమ్మకంగా ఉన్నారు. ఒక 11 టీఎంసీల నీరైనా మనం గతంలో ఒకసారి 9 టీఎంసీల నీరు ఉన్నప్పుడు నిజాం సాగర్ కింద ఉన్న అన్ని పంటలను పండించుకోవడం జరిగింది. ఆనాడు రైతులు ఉన్నతాధికారులు అందరు కలిసేసి ఆరుదడిగా అంటే 15 రోజులు నీటిని ఆపి
15 రోజులు నీరు ఇచ్చేసి 9 టీఎంసీలోనే అధిక ధాన్యం పండించిండ్రు అనేది ఒకటి ఉంది. ఇప్పుడైతే 11 టీఎంసీలతోనే మేమంతా కూడా మా వేసిన నాట్లన్నీ కూడా పండుతాయి, మాకు పంట చేతికి వస్తుంది అనేది ఒక విశ్వాసంతో సంతోషంగా. అంటే ఇప్పుడు ఈ వర్షాలు ఖరీఫ్ సీజన్ కు ఆశాజనకంగానే ఉంటాయా, లేకపోతే కాలువల ద్వారా నీటిని వదలాలా? జనరల్ గా అయితే ఇప్పటిదాకా వర్షాలు వస్తాయో లేవో అని చెప్పేసి ఎదురు చూసినటువంటి రైతులకు ఈ వర్షాలు చాలా ఆశాజనకంగా వచ్చినాయి. చాలా మంది రైతులు కూడా నాట్లేసుకుంటున్నారు, ఇంకేసుకుంటున్నారు. ఇంకా వేసుకున్నటువంటి రైతులు కూడా చాలా మంది కూడా సంతోషంగా ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు ఏదైతే గోదావరికి వరద ఏదైతే వస్తుందో అట్లాగే ఇప్పటికే చేరినటువంటి 40 టీఎంసీల నీళ్ళు ఏవైతే అంటున్నారో, మనకు ఈ ప్రాంతంలో దాదాపు ఈ నిజాం సాగర్ ఆయకట్టు చివరి భాగమైనటువంటి ఇటు అలీసాగర్ గాని గుత్పా గాని, ఈ గుత్పాకు అలీసాగర్ కి బ్యాక్ వాటర్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఖచ్చితంగా గుత్పాకు గాని అలీసాగర్ గాని నీళ్లు ఇచ్చినట్లయితే ఈ పంటలు దక్కేందుకు గాని ఇంకా భూగర్భ జలాలు పెరిగేందుకు గానీ ఉపయోగపడుతుంది. ఇప్పటికైనా వస్తున్నటువంటి వరదల దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా ఈ 2 ప్రాజెక్టులకు లిఫ్ట్లకు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి రైతులు అయితే కోరుతా ఉన్నారు. ఇప్పుడు కొన్ని బోరు బావుల దగ్గర కూడా పంటలు వేసిర్రు, కొన్ని వానలు అవి బతుకుతాయా? బతుకుతాయి. ఇప్పుడు మొన్నటిదాకా నమ్మకం లేకుండా గానీ ఇప్పుడు బతుకుతాయి. కొన్ని నీళ్లు ఇస్తే కూడా ఇవి బోర్లు కూడా పెరుగుతాయి. దాని గురించి ఏమంటున్నాం. మీరు వరే సాగు చేస్తారా? వరే సాగు చేస్తాం. మరి ఇప్పుడు కరువు వచ్చింది కూడా వారి. సో ఓవరాల్ గా చూస్తుంటే ఏదైతే గత వారం 10 రోజుల నుంచి కురిసిన వర్షాలే గాని, ఇప్పుడు ఏదైతే ప్రాజెక్టులకు వస్తున్న ఏదైతే నిండుకుండలాగా ఈ ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు రైతులంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా మనకు ఇక్కడ రైతులందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ చెప్తున్నారు. రైట్ సాయిలు, థ్యాంక్ యూ. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. బాబ్లీ ప్రాజెక్టుకు గేట్లు తెరవడంతో పాటు విష్ణుపురి, బాలేగావ్ ప్రాంతాల్లో నీటి ప్రవాహం పెరగడంతో శ్రీరామ్ సాగర్ లోకి వరద నీరు చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 12,274 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,078.20 అడుగులకు చేరింది. పూర్తి నిల్వ సామర్థ్యం 80.50 టీఎంసీలు కాగా 40.304 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి కూడా ప్రాజెక్టులో 1,078.20 అడుగుల వద్ద 40.305 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం నీటి నిల్వ దాదాపు